హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్కే తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే 2024లో OnePlus 11 ఈ మొబైల్ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా? సో ఆల్రెడీ OnePlus 12 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మంత్స్లో మనకి OnePlus 13 కూడా రిలీజ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో మనం OnePlus 11ని కన్సిడర్ చేయొచ్చా? ఆబ్వియస్లీ మనం OnePlus 11ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రీమియం మొబైల్, చాలా మంచిగా ఉంటుంది ప్రీమియం మొబైల్. సో దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు ఇది వర్తా కాదా 2024. ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం. ఇంకొక 2 మంత్స్లో మనకి OnePlus 13 కూడా రిలీజ్ అవుతుంది. దాంతోపాటు నా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటా. దీని స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. OnePlus 11 ఇది స్నాప్డ్రాగన్ Gen 2 ప్రాసెసర్తో నడుస్తుంది. అక్టా కోర్ ప్రాసెసర్, 6.7 ఇంచెస్ ఉంటుంది, 17.02 సెంటీమీటర్స్, 120 Hz సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. రియర్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 48 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ 3 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్లో వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ర్యామ్ ఇంకా స్టోరేజ్కి వస్తే ఒకటి వచ్చేసి 8 GB 128, రెండోది వచ్చేసి 16 GB 512 GB. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో విత్ ఇన్ 30 to 40 మినిట్స్లో మనకి 100% బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయిపోతుంది. ఇది ఈజీగా మనకి వన్ డే ఈజీగా, ఎంత హెవీ యూజ్ చేసిన వల్ల వన్ డే ఈజీగా వస్తుంది మనకి. ఛార్జింగ్ బ్యాకప్ అయితే ఉంటుంది. డ్యూయల్ సిమ్ ఉంది, రెండు 5G కంపాటబుల్. ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చి 13తో రిలీజ్ అయింది. 14 కూడా లాస్ట్ మంత్లోనే మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేశారు OnePlus అఫీషియల్గా. ఇప్పుడు ఆ OnePlus 14 ఏదైతే ఆండ్రాయిడ్ ఓఎస్ ఉందో, ఆ ఓఎస్ ఏదైతే ఉందో అది 14 పైన రన్ అవుతుంది. చాలా స్మూత్గా ఉంది, ఎలాంటి ల్యాగ్స్ అయితే లేవు. ఆఫ్టర్ OnePlus 12 తర్వాత కూడా మొబైల్ అనేది చాలా ఫ్రీగా ఉంది. మొబైల్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోస్ వచ్చేసి ఇంత ప్రీమియం మొబైల్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ వస్తుంది. సైడ్లో మనకు వచ్చేసి మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది ప్రీమియం, చాలా ప్రీమియం మొబైల్. ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆఫ్టర్ OnePlus 12 దీని ప్రైస్ డ్రాప్ అయింది, బట్ ఆ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 16 512 GB. గత 1.5 year నుంచి యూజ్ చేస్తున్నా. నేను ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. సేమ్ బ్రాండ్ న్యూ కండిషన్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. ఇంకోటి ఫ్రంట్లో వచ్చేసి నేను ఇప్పటివరకు గ్లాస్ అనేది వేయలేదు, యూవీ గ్లాస్ వేయలేదు, ఎలాంటి గ్లాస్ వేయలేదు. బట్ నాకు ఇప్పటివరకు ఒక లైన్ కూడా పడలేదు స్క్రీన్ పైన. డిస్ప్లే చాలా బాగుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. 100 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది దీనికి. 4 years ఆఫ్ ప్రామిస్డ్ ఆండ్రాయిడ్ సపోర్ట్. ఆండ్రాయిడ్ వర్షన్ 13తో వచ్చింది కాబట్టి ఇంకా 4 years, అంటే 14 వచ్చింది, ఇంకా 15 16 వరకు అయితే మనకి అప్డేట్స్ ఈ మొబైల్లో 100% వస్తాయి. ఇంకా 2 అప్డేట్స్ కూడా, 15 16 రెండు అప్డేట్లు కూడా మనం దీన్ని OnePlus 11లో చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్. ఎంత హెవీ యూజర్ అయినా సరే మనకి ఈవినింగ్ వరకు 100% ఛార్జింగ్ అనేది ఉంటుంది. ఈ కాన్స్ వచ్చేసి, సో ఇందులో నెగిటివ్స్ వచ్చేసి ఐపీ రేటింగ్ లేదు. ఐపీ రేటింగ్ ఒకటి ఇచ్చింటే బాగుండు, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. సో ఇది ఒకటి ఇచ్చింటే బాగుండు. దాని తర్వాత వచ్చేసి సెల్ఫీ కెమెరాలో కొంచెం ఇమేజ్ క్లారిటీ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ ఓకే, నేను యూజ్ చేస్తున్నా అండ్ నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఐడెంటిఫై అవ్వలేదు. ఓకే, ఫ్రంట్ కెమెరా కూడా ప్రాబ్లం ఏం లేదు. దాని తర్వాత వైర్లెస్ ఛార్జింగ్. మనం ఇంత ప్రీమియం మొబైల్కి వెళ్తున్నప్పుడు మినిమం వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇవాళ రేపు 30,000 25,000లో కూడా కొన్ని మొబైల్స్కి వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తున్నారు. ఇది ఇంత ప్రీమియం మొబైల్, దీనికి వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చుంటే బాగుండేదని అనుకుంటున్నాను. సో ఇవే ఈ 3 కాన్స్ తప్ప దీనికి మనం పెద్దగా పేరు పెట్టాల్సింది కూడా ఏం లేదు. OnePlus 11 100% వర్త్. 2025లో కూడా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు.